హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు బాగుంటే మేము బాగుంటాం. మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మొన్న కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 4 అండి ఈరోజు. డే 4 ఛాలెంజ్ ఈరోజు 4వ రోజు అనమాట ఈరోజు. ఓకేనా? ఫస్ట్ అయితే మనం వెయిట్ చూసేద్దాం. వెయిట్ చూద్దామా అప్పుడు? 70, 90 ఉందండి. నిన్న చూడండి ఒకసారి. 70-25 ఈరోజు 70-90. ఈ 70-90 ఎందుకు వచ్చిందో కూడా మాకు తెలుసు. రీజన్ చెప్పక్క. రాత్రి డాబాకి వెళ్ళాము. నేను బాగా ఫోర్స్ చేశాను. నేను మా అమ్మ పాప ఈ ఒక్క రోజుకి తిను అని. పాప మందుకు తినేసాను. బాగా తినేసాను. ఫ్రైడ్ రైస్ అవి ఇవన్నీ బాగా తినేసాను. దానివల్ల పెరిగిపోయాను అనమాట. నిన్నేలేండి మళ్ళీ ఇంక తిన్ను ఇప్పుడల్లా. దానివల్ల పెరిగాను. ఇప్పుడు అర్థమైంది నాకు. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేస్తాం. హాట్ వాటర్ రెడీ. ఓకే, పోసాయి. మా అక్కకి డౌట్, హాట్ వాటర్ ఇంకుతాయా ఇంకోవా అంటుంది. చెక్ చేసా, ఇంకుతున్నాయి. ఇంకిపోతాయి అని చెప్పా నేను ఇంత కష్టపడి చేసి రాత్రి తినేసాను చూసారా. ఒక రోజుకి ఏం కాదు. ఏం చేస్తాం మళ్ళీ. ఎంత 90 గ్రామ్సా? 90 కాదు, 500 గ్రామ్స్, దగ్గర 600 గ్రామ్స్ పెరిగేసాను. మా అక్క ఒకటి చూపిస్తుంది మీకు. ఇదిగోండి చూడండి, రింగ్ ఎందుకు అలా చూపిస్తున్నా అంటే, ఇప్పుడు మా పాపని స్కూల్కి వదిలి అక్కడ ఒక షాప్ ఉంటే అక్కడ లాటరీ తీస్తారు. చిన్నప్పుడు లాటరీ తీస్తాం కదా, అది ఉన్నింది. దాంట్లో లాటరీ తీసింది. ఒక పెద్ద కమ్మలు వచ్చాయి అయ్యే కదా, జుమ్కీలు భలే ఉన్నాయి అసలు. బ్లాక్ స్టోన్స్, వైట్ అంతా. ఈ లోపల ఏంది నాకు అవి నచ్చలేదు అన్నది. ఆ షాపు రోజు వెళ్తాం కాబట్టి, ఆ అక్క నీకు ఏది కావాలో అది తీసుకో అమ్మా అన్నది. దానికి మా పాప సెలెక్ట్ చేసుకుంది రింగ్. ఇప్పుడు మా అక్కకు వచ్చి చూపించే, అక్క ఈ ఫోటో తీసుకున్నది అక్కడ, అక్క ఈ కమ్మలు వచ్చింది అక్క కానీ వద్దనిందంటే మా అక్క తిడుతుంది. మంచి కమ్మలు వదిలేసి అంటే స్టోన్స్ వచ్చి బ్లాక్. మా పాపకి రింగులు అంటే ఎక్కువ ఇష్టం, అందుకు ఆప్షన్ ఇచ్చిందని. ఇది కూడా బాగుందిలేండి. ఇది కూడా బాగుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. లాటరీలో వచ్చింది మాకు. 10 రూపీస్ లాటరీ అంటే 10 రూపీస్ ఇందరూ. 300 ml. ఇప్పుడు మా అక్క కోసం ఈరోజు నేను చేస్తున్నా షేక్. మామూలుగా మా అక్క చేస్తుంటది కదా, ఈరోజు నేను చేస్తా. చూడండి, అన్ని రెండే అండి, ఒక్కటి తప్పక. ఇది మ్యాక్సిమం ఇంకొన్ని డేసే వస్తుంది. దాని తర్వాత మనము ఎలా అనేది తర్వాత చూద్దాం. అసలు తగ్గుతుందా పెరగద్దా అని తెలియదు మా అక్కకి. కానీ నేను తిని మాత్రం పెద్ద తప్పు చేసా. సర్లే, నేనే అనుకొని తిన్నాను. దగ్గర 1/2 kg దాకా పెరిగిపోయింది తిని. తినకుండా ఉండాల్సింది. అంటే రైస్ తిన్నాను అనమాట. నేను రోటీ అలాంటిది తినుంటే బాగుండేది. అదే చికెన్ ఫ్రైడ్ రైస్ తినేసాను, చాలా బాగుండింది. దానివల్ల తినేసాను, అందుకే బరువు వచ్చేసాను. తినకూడదు ఇంకైతే, ఇంకా తిన్ను. షేక్ రెడీ. మాకు కోసం ఈరోజు నేను చేసా. హాయ్ అక్క. హాయ్. వేసుకో. ఉండు తీసేసా. అక్కడ టిఫిన్ తాగుతుంది, నేను కూడా అక్కడ కూర్చోవాల్సింది. అమ్మా టిఫిన్ తింటాడు, నేను టిఫిన్ తాగుతాను అనమాట. ఆయన ఎగ్ దోశ అన్ని తింటాడు. ఇప్పుడు తినేసి రావాలి. నేను ఇంటికి తెచ్చుకోడు అనమాట, ఆడే తినేసి వస్తాడు.
ఎందుకంటే మా మామూలుగా తమ్ముడు చట్నీ ప్రియుడు. చట్నీ సరిపోదు వాడికి, కొంచెం ఇస్తారు పార్సల్లో, ఆడంటే కొంచెం వేపించుకొని తింటాడు ఆడ అనమాట. నా కట్అవుట్ చూసి వల్ల వేసుకో బాబు ఇంకోటి వచ్చి అంటారు. గట్టి చట్నీయే, నీళ్ళ చట్నీ తిండు. దానివల్ల గట్టి చట్నీ కోసం అక్కడే తింటాడు. ఇంటికి వస్తే నీళ్ళ చట్నీ వస్తుంది. దానివల్ల అక్కడ ఇంటికి తినేసి కూడా వచ్చేస్తాడు. ఇస్తారు నాకు అడిగితే. ఇస్తారు, కొంచెమే ఇస్తారు. ఇంతే ఇస్తారు. దానివల్ల ఎక్కువ కోసం అక్కడే తింటాడు అనమాట. మొత్తానికి ఈరోజు చాలా పెరిగిపోయింది మా అక్క బరువు పెరిగింది పాపం. కానీ మేమే ఫోర్స్ చేస్తాం, రేపు తగ్గిపోద్దులేండి. ఈరోజు ఇంత బరువు పెరుగుతుంది నేను ఊహించిన. మహా అంటే ఒక 200 grams పెరగద్దు అనుకున్నా. మళ్ళీ ఎక్కువ తిన్నా, కొంచెమే తినింది. కొంచెమే తిన్నా, కానీ మీకు ఆ రైస్ వీడియో కదా. కూడా వస్తుంది, కొన్ని రోజులు అప్లోడ్ చేస్తున్నది, మీకు అర్థమవుతుంది ఆ వీడియోలో. అసలు ఎంత ఫుడ్ పెట్టుకున్నాము, దాంట్లో ఎంత మంది తిన్నాము అంటే మీకే అర్థమవుతుంది. అసలు ఎందుకు తిన్నాము ఏంటి అవన్నీ మీకు తెలుస్తుంది ఆ వీడియోలో అయితే. ఓకేనా? అదండి వీడియో అయితే. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.